శ్లో ఈ శ్లోకంలో ప్రభుపాద్ ఒక ముఖ్యమైన అంశాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఏంటంటే, ఎస్పెషలీ కృష్ణ చైతన్యాన్ని ఎవరు అభ్యాసం చేస్తున్నారో, ఈ అంశం అనేది చాలా ముఖ్యమైనది. వృషభ వృషభ రూపమునందు నిలిచిన ధర్మదేవత మరియు గోరూపమున నిలిచిన భూమాత తమ కష్టముల ప్రత్యక్ష కారణము కలిపురుషుడే అని నిశ్చయముగా నెరిగి ఉండిరి. అయినప్పటికీ భగవద్భక్తులైనందున వారు ఆ దేవదేవుని అనుజ్ఞ లేనిదే ఎవరును తమకు కష్టమును జాలరని దృఢంగా విశ్వసించి ఉండిరి. సో ధర్మదేవతకు కానీ, భూదేవతకు కానీ, భూమాతకు కానీ వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. ఆ దేవుడి యొక్క ప్లాన్ అయి ఉంటుంది, ప్రణాళిక అయి ఉంటుంది. ఏది భగవంతుని కృప ద్వారా ఏది జరగదు ఈ లోకంలో. ప్రతిదీ భగవంతుడి కారణం. సో ఈ విషయాన్ని తెలుసుకున్నాక వాళ్ళు ఏమాత్రము కలిపురుషుడే దీనికి కారణమని ఏం చెప్పట్లేదు. ఇది చెప్పట్లేదు అన్నమాట. శ్రీమద్ భాగవతంలో ఇలాంటి సందర్భం 4 కుమారులు వాళ్ళు సాక్షాత్కారం అయిపోయిందనమాట. వాళ్ళు వైకుంఠ లోకానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, భగవంతుని చూడడానికి, దర్శించుకోవడానికి. వెళ్తున్నప్పుడు ద్వారపాలకులు, ఎవరు ద్వారపాలకులు? జయ, విజయ. వాళ్ళు అలో చేయలేదు, 4 కుమారులని అలో చేయలేదు అన్నమాట. ఈ 4 కుమారులు ఎవరెవరు పేర్లు? సనక, సనాతన, సనందన, సనత్ కుమార. సో వీళ్ళు 4 ఆల్రెడీ పర్ఫెక్షన్ అయిందనమాట. వీళ్ళు బ్రహ్మన్ రియలైజేషన్ అయింది. అలాంటి వాళ్ళు ఈ భౌతిక లోకం యొక్క ద్వంద్వత్వం అనేది విముక్తి అయిందనమాట వాళ్ళకి. అలాంటి వాళ్ళు జయ విజయ ఎప్పుడు వాళ్ళు అలో చేయలేదో ఈ 4 బ్రాహ్మణులు కోపంతో వాళ్ళని శపించారు. మీరు భూలోకంలో జన్మించాలి అని శపించారన్నమాట. ఇలాంటి సందర్భంలో వాళ్ళ ఇద్దరి మధ్యలో ఈ కాన్వర్జేషన్ జరుగుతున్న సందర్భంలో సాక్షాత్ భగవంతుడు నారాయణుడు తన పత్నితో పాటు లక్ష్మీదేవి అక్కడికి వస్తారన్నమాట. భక్తులు ఎప్పుడు కష్టాల్లో ఉంటారో సాక్షాత్ భగవంతుడినే ఆ సమస్యల్ని పరిష్కరిస్తారన్నమాట. సాక్షాత్ భగవంతుడే పరిష్కరిస్తారు. అది భక్తుల విషయం మాత్రమే. ఎవరు భక్తులు అయ్యిండరో భగవంతుడు రారు అక్కడ. ఎందుకంటే వాళ్ళ కర్మం ద్వారా వాళ్ళు ఆనందం కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ భక్తులు అలా కాదు. స్వయంగా భగవంతుడు అక్కడికి వచ్చి ఆ సమస్యని పరిష్కరిస్తున్నారు అన్నమాట. అప్పుడు భగవంతుడు చెప్తారన్నమాట, ఇలాంటి సందర్భం ఎందుకు వచ్చిందంటే దానికి కారణం నేనే.
నేనే దానికి కారణం. మీరు భూలోకంలో ఒక రాక్షస ఫ్యామిలీలో మీరు జన్మించినా కానీ మీరు నన్ను మరిచిపోరు. మీరు నన్ను మరిచిపోరు. ఇదంతా భగవంతుని ఒక లీల. వైకుంఠంలో దేవుడు పోట్లాడాలంటే అక్కడ కష్టం. అక్కడ ఎవరు రాక్షసులు లేరు. తన కోరికను నెరవేర్చుకోవాలంటే వాళ్ళ భక్తుల్నే తన కోరికని నెరవేర్చగలరు. సో దేవుడి యొక్క కోరిక ఇది. ఒక ఫైటింగ్ స్పిరిట్ అనే ఉంటుంది. సో నేను పోట్లాడాలనేసి వాళ్ళ భక్తులు దేవుని యొక్క కోరిక నెరవేరుస్తారన్నమాట. మీరు భూలోకంలో వెళ్ళినా కానీ మిమ్మల్ని నన్ను మర్చిపోరు అనేసి దేవుడు చెప్తారన్నమాట. ఈ జయ విజయ. సో ప్రభుపాద్ ఒక ఉదాహరణ ఇస్తారు. హరిదాస్ ఠాకూర గొప్ప భక్తుడు. అన్ని లక్షణాలు ఉన్నాయి. భక్తుల యొక్క లక్షణాలు అన్నీ ఉన్నాయి. కానీ హరిదాస్ ఠాకూర జగన్నాథుని దర్శించుకోవడానికి ఆయనకి అర్హత లేదు. ఎందుకంటే ఆయన ముస్లిం, మహమ్మడన్ ఫ్యామిలీలో ఆయన జన్మించారు. సో జగన్నాథుడు సాక్షాత్ చైతన్య మహాప్రభు. స్వయంగా చైతన్య మహాప్రభే హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన కూర్చొని ఆయన దర్శనం ఇస్తారు. హరిదాస్ ఠాకూర అన్ని లక్షణాలు ఉన్నాయి ఆయనకి. కానీ ఆయనకి అర్హత లేదు కాబట్టి దేవుడే ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం ఇస్తారు. సో ఇప్పుడు క్వశ్చన్ అడిగిండొచ్చు, వాళ్ళంతా 4 కుమారులు ఆత్మ సాక్షాత్కారం పొందినా కూడా, ద్వంద్వత్వం నుంచి విముక్తి వచ్చినా కూడా ఎందుకు వాళ్ళకి కోపం? ఎందుకు వాళ్ళని శపించాలి? పరీక్షిత్ మహారాజ్ ఒక ఆశ్రమం వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణి యొక్క కుమారుడు శృంగి కూడా శపిస్తాడు. ఎందుకని? ఇది భగవంతుని యొక్క ప్రణాళిక. దేవదేవుడి యొక్క ప్లాన్ ఇది. ఎందుకంటే ఈ 7 రోజుల్లో శ్రీమద్ భాగవతం అనేది మనకు ఈ రూపంగా వస్తుంది. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కు వర్ణిస్తారన్నమాట. సో ఇదంతా భగవంతుని యొక్క లీల ఉంటుంది. ఆయన ప్లాన్ ద్వారా ఇదంతా జరుగుతూ ఉంటుంది. దేవుడు ఆ శాపాన్ని నల్లిఫై చేయగలరు, కానీ చేయలేదు. ప్రహ్లాద్ మహారాజ్ లీలా మనం తెలుసుకోవచ్చు. పరీక్షిత్ మహారాజ్ లీలా మనం తెలుసుకోవచ్చు. ధ్రువ మహారాజ్ లీలా మనం తెలుసుకోవచ్చు. ఇలాగా రకరకాల లీలలు దేవుడు మనకిచ్చారు. తద్వారా మనము కృష్ణ చైతన్యాన్ని పెంచుకోవచ్చని దేవుడు మనకు ఇన్ని లీలలు ఇచ్చారు. కృష్ణ భగవద్గీతలో ఏమని చెప్తారు? కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి.
కృష్ణ ప్రామిస్ చేస్తారు, అర్జునుడు ప్రామిస్ చేస్తారు. కృష్ణ అర్జున్తో చెప్తారనమాట, మీరు డిక్లేర్ చేయండి. ఎప్పుడు అర్జునుడు డిక్లేర్ చేస్తారో కృష్ణకు బైండింగ్ అన్నమాట, భక్తుల్ని రక్షించడానికి. కృష్ణ ఒకప్పుడు తన ప్రామిస్ని బ్రేక్ చేస్తారు. మనం చూసాం మహాభారతంలో కృష్ణ శపం తీసుకున్నారు, ఏమని, నేను ఏ వెపన్ని తీసుకోననేసి. కానీ భీష్మ ఎప్పుడు సంకల్పం తీసుకున్నారో, ఈరోజు అర్జునుడు నా చేతిలో మరణిస్తాడు అని శపథం తీసుకున్నారో, అర్జునుడు చాలా ఫైనల్ స్టేజ్లో ఉన్నారు, అన్ని హ్యారోస్ అని మీద. సో వెంటనే తన భక్తుని కాపాడడానికి కృష్ణ తను ఏమి ప్రామిస్ చేశారో బ్రేక్ చేసి వెంటనే భీష్మ దగ్గర ఒక వెపన్ తీసుకొని కొట్టడానికి వెళ్తారు, విసరడానికి వెళ్తారు. సో ఇక్కడ కృష్ణ 2 కోరికలు నెరవేర్చారు. ఒకటి భక్తుల్ని కాపాడడం, ఇంకొకటి భీష్మ కూడా కోరిక ఉండింది. ఏమంటే ఈరోజు కృష్ణ ఖచ్చితంగా తన యొక్క ప్రామిస్ని బ్రేక్ చేస్తారు, పైగా నాతో ఫైట్ చేయడానికి ఆయన వస్తారనేసి ఆయన కూడా ఒక కోరిక ఉండింది. సో 2 కోరికలు కృష్ణ నెరవేరుస్తారు. ప్రభుపాద ఒక ఉదాహరణ ఇస్తారు. ఇప్పుడు ఎవరన్నా మన ఫ్యామిలీలో నియర్ అండ్ డియర్ వన్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎంతో ప్రయత్నిస్తాం, ఎలాగోలాగా కాపాడడానికి, కాపాడాలని ఎంతో ప్రయత్నిస్తాం. అదేవిధంగా దేవుడు భక్తుల్ని కాపాడాలి అన్న ఒక సంకల్పం భగవంతుడు కాపాడతాడు అన్నమాట. సో ఇక్కడ జయ విజయ ఏం చేశారు, వాళ్ళు కేవలం ఒక ద్వారపాలకులు, వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. సో డ్యూటీ చేసిన వాళ్ళకి ఒక శాపం, ఎవరికి ఇష్టం లేదు, ఆ శాపం తీసుకోవడం ఎవరికి ఇష్టం లేదు. కానీ ఇది దేవుడి యొక్క ప్రణాళిక ద్వారా దేవుడు లీలలో పాల్గొనాలనేసి ఇలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేశారనమాట. సో అప్పుడు దేవుడు చెప్తారనమాట, వాళ్ళకి వరం ఇస్తారు. ఏంటంటే, మీరు భూలోకం వెళ్ళినా కానీ మీ పొజిషన్ మీరు ఏమాత్రం మీరు కృష్ణ కాన్షియస్ అనేది కృష్ణ చైతన్యాన్ని మీరు పడిపోరనేసి దేవుడు వరం ఇస్తారనమాట వాళ్ళకి. సో మహాభారతంలో యుధిష్ఠిర మహారాజ్ యుద్ధమైన తర్వాత చాలా బాధపడుతున్నారు అనమాట. ఎందుకంటే చాలా వేల మంది చనిపోవడం చూడడం ఆయనకి ఇష్టం లేదు. చూడడం ఇష్టం లేదు. కృష్ణుడు ఎంత నచ్చ చెప్పినా కానీ ఆయన ఏ మాత్రం కన్విన్స్ అవ్వలేదు. ఒక తండ్రి వాళ్ళ కొడుకుని తనకిన్నా పెద్దగా చూడాలని ఒక కోరిక ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కృష్ణ యుధిష్ఠిర మహారాజ్ ఎలా కన్విన్స్ అవుతారంటే భీష్మ ద్వారా కన్విన్స్ అవుతారు. సాక్షాత్ భగవంతుడు
మీతో చిన్నప్పటి నుంచి మీతో ఉన్నారు. మీరు కృష్ణునితోనే పెరిగారు. మీకెన్నో కష్టాలొచ్చాయి. మీరు అడవుకెళ్లారు. మీకెన్నో కష్టాలు పడ్డాయి. దేవుడే మీతో పాటున్నారు. ఇవన్నిటికి కారణం ఏంటంటే, దేవుడు వాళ్ళ భక్తులతో లీల చేయాలని ఇలాంటి సందర్భం ఏర్పడిందనమాట. సో, భీష్మదేవుడు ఇవన్నీ చెప్తున్నారనమాట. ఇదంతా దేవుడి యొక్క లీల. కృష్ణుని యొక్క ప్లాన్. దేవుడు కృష్ణ భగవానుడే మీతో పాటు ఉన్నారు. మీకెన్నో కష్టాలున్నాయి. ఎంతో కష్టపడ్డారు మీరు. కానీ దేవుడు కృష్ణుడు ఉన్నప్పుడు మీకు ఏమాత్రం యుధిష్ఠిర్ చాలా బాధపడుతున్నారన్నమాట. మీరేం కంగారు అవసరం లేదు భీష్మదేవుడు చెప్తున్నారు. బ్రహ్మ హిరణ్యకశిపుకి అన్ని రకమైన వరాలు ఇస్తారన్నమాట. అన్ని రకమైన వరాలు. నేను ఇలా చనిపోకూడదు, అలా చనిపోకూడదు, అన్ని రకమైన వరాలు ఇస్తారు. కానీ దేవుడు అన్ని వరాల్ని మనసులో పెట్టుకొని అవన్నీ నెరవేర్చి కరెక్ట్ టైంలో, కరెక్ట్ సమయంలో హిరణ్యకశిపుని చంపుతారు. దేనికి? తన భక్తుణ్ణి కాపాడడానికి. ఎంతో కష్టపెట్టారు. ప్రహ్లాద్ మహారాజ్ ఎంతో కష్టపెట్టారు. ఇవన్నీ దేవుని యొక్క లీలలు. ఈ లీలల ద్వారా మనము శ్రీమద్ భాగవతం మనం ఈరోజు వింటున్నాం. ఇలాగ భాగవతంలో ప్రతి లీలలు తీసుకోండి. భరత్ మహారాజ్ కానీ, కపిలదేవ్ కానీ, ఋషభదేవ్ కానీ, ప్రహ్లాద్ మహారాజ్ కానీ, ధ్రువ మహారాజ్ కానీ, పరీక్షిత్ మహారాజ్ కానీ, గజేంద్ర మోక్షం కానీ, ప్రతిదీ భగవంతుని భక్తి కొనే టైంలో మనకి కంక్లూషన్ ఏంటి? భక్తి. సో బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలు చెప్తారు, సర్వకారణ కారణం ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. భగవంతుడే సృష్టించేది. క్రియేషన్ కానీ, మెయింటెనెన్స్ కానీ, అనిహిలేషన్ కానీ భగవంతుడే అన్ని చేసేది. కానీ భగవంతుడు సృష్టించడానికి ఆయనకు ఏజెంట్ ఎవరు? బ్రహ్మదేవుడు. స్వయంగా విష్ణునే మెయింటైన్ చేస్తారు ఈ ఎంటైర్ క్రియేషన్. డిస్ట్రక్షన్ని చేయడానికి ఆయన ఒక ఏజెంట్ ఉన్నారు. ఎవరు? శివుడు. దేవుడు కారణమై ఉన్నా కానీ భక్తులకు మాత్రం స్పెషల్ అటెన్షన్ ఇస్తారు. ఇది న్యాచురల్. ప్రభుపాద ఒక ఉదాహరణ ఇస్తారు. ఏంటంటే, ఒక తండ్రి చారిటబుల్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ పిల్లలకు మాత్రం స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. అదేవిధంగా అందరూ కృష్ణుని యొక్క
పిల్లలు అయి ఉండొచ్చు. కానీ భక్తులు మాత్రం స్పెషల్ అటెన్షన్ కృష్ణునికి. సో ఒక నేరస్తుడు కోర్టులో జడ్జితో చెప్తారనమాట, నేను చాలా నేరాలు చేశాను, నేను నా నేరాన్ని ఒప్పుకుంటున్నాను, దయచేసి ఈసారి మీరు నన్ను క్షమించండి, నేను చక్కగా నడుపుకుంటానని చెప్తారన్నమాట జడ్జితో. కానీ జడ్జు అలాగా క్షమించారు. నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు పనిష్మెంట్ ఉంటే ఉంటుంది. తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. కానీ అది వాళ్ళ కర్మ. న్యూటన్స్ లా ఉంటుంది, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అది కర్మీస్కి మాత్రం అన్వయం అవుతుంది, భక్తులకు అది అన్వయం అవ్వదు. ఎందుకంటే భక్తులు కేవలం వాళ్ళు చేసే పని కర్మ ఉండదు, అంత అకర్మ, రియాక్షన్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ కృష్ణుని యొక్క సేవ, కృష్ణుని యొక్క స్మరణం, కృష్ణుని యొక్క సర్వీస్లో ఉన్నారు. వాళ్ళంతా ఆరాధించడం అదంతా అకర్మ, దానికి ఏమి కర్మ ఉండదు. సో కృష్ణ భక్తులకి స్పెషల్, అందుకే భక్తులకి స్పెషల్ అటెన్షన్ ఇస్తారు కృష్ణ, స్పెషల్ అటెన్షన్ ఇస్తారు. జనరల్గా ఎవరైనా చాలామంది వస్తుంటారు దర్శనానికి, వాళ్ళకు పెద్ద లిస్ట్ ఉంటుంది, కోరికల లిస్ట్. షాపింగ్ మాల్ వెళ్తే పెద్ద లిస్ట్ ఉంటుంది, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి. అదేవిధంగా దేవుడి దగ్గర వచ్చినప్పుడు కూడా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు దేవుడు నెరవేరుస్తారని, వెంటనే నెరవేరుస్తారని చెప్పలేం. ఎందుకంటే ఆల్రెడీ ఆయన దగ్గర ఒక కర్మ బ్యాగ్ ఉంది వెనకాల. వాళ్ళ కర్మ, వాళ్ళ టైము, దాని ప్రకారం వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. కానీ భక్తుల కోరికలు, భక్తుల కోరిక ఏంటి? దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి సేవ చేయడం, అది భక్తుల యొక్క కోరిక. భక్తుల యొక్క కోరిక దేవుడు వెంటనే నెరవేరుస్తారన్నమాట. సో భక్తులు ఏమైనా వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయంటే అది కేవలం భగవంతుని యొక్క లీల. ఆ లీల ద్వారా మనకు ఏదో నేర్పిస్తున్నారు. మృగారి తీసుకోండి, మృగారి జంతువుల్ని పూర్తిగా చంపట్లేదు, అర్థం చంపుతున్నారు. చంపినప్పుడు ఆ జంతువు ఎంత నొప్పిగా ఉంటుంది, ఎంత నొప్పిగా ఉంటుంది, చాలా నొప్పిగా ఉంటుంది. అప్పుడు నారదముని చూడలేక, ఎవరు చేస్తున్నారు ఇది, ఎందుకు చేస్తున్నారు ఇది? ఆ ముగ్గారి దగ్గరికి వెళ్ళి, నువ్వు చంపితే పూర్తిగానే చంపు, అర్థం చంపడం అనేది చాలా 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 నొప్పి. సో అప్పుడు మురుగారి చెప్తారు, ఇది నా వృత్తి, నా తల్లిదండ్రులు నేర్పించారు, ఇది నా వృత్తి. అప్పుడు నారదముని ఇలా చేయడం వల్ల రియాక్షన్ ఏంటి అని చెప్తారు. అప్పుడు వెంటనే విని మృగారి భయపడిపోయారు.
సో నేనేం చేయాలి, ప్రాయశ్చిత్తం ఏంటి, నేనేం చేయాలి? సో వెంటనే అప్పుడు మృగారి శరణమైపోతారు. సో మీరు తులసి మొక్క దగ్గర కూర్చొని మీరు హరే కృష్ణ మంత్రాన్ని ప్రతిరోజు జపించాలి. అయితే ఇట్లా జపిస్తే నా భోజనం, నా మెయింటెనెన్స్, నా ఫ్యామిలీ ఎవరు చూసుకుంటారు? అదేమి కంగారు పడడం అవసరం లేదు. మీరు చేయండి, ఆటోమేటిక్గా అన్నీ దేవుడు చూసుకుంటారు. సరే అని మృగారి నారదముని చెప్పినట్టు అక్కడ కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని నిత్యం జపిస్తున్నారు అన్నమాట. ఇలా జపించడం వల్ల మొత్తం వాళ్ళ ఎంటైర్ విలేజ్లో న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. అందరికీ ఆశ్చర్యం, ఎలా ఈ వేటగాడు ఇలాగ మారిపోయారనేసి ఆశ్చర్యం. సో ఆయన చూడ్డానికి అందరూ వెళ్తారన్నమాట. వెళ్ళేటప్పుడు కొంతమంది ఫ్రూట్స్, కొంతమంది ధాన్యాలు అన్నీ తీసుకొని వెళ్తారు. చూడండి, శుద్ధ భక్తుల్ని చెప్పడం ద్వారా భగవంతుడు ఆ వాక్యాలను నెరవేరుస్తారు. ఇలా చేయడం వల్ల కొంతకాలం తర్వాత నారదముని రాగానే మృగారి వెంటనే లేచి వెళ్తున్నప్పుడు చీమలు ఉన్నాయని తాకకుండా, తొక్కకుండా చాలా జాగ్రత్తగా వెళ్తారనమాట తన గురువు దగ్గరికి. అంటే చూడండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అయింది, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అయింది. అలాగే మణిగ్రీవ, నలకుబేర వీళ్ళకు కూడా శాపం ఉంటుంది. భూలోకానికి వెళ్ళి మీరు చెట్టుగా ఉండాలని శాపం వస్తుంది. అది ఎవరిస్తారు శాపం? నారదమునే ఇస్తారు శాపం. కానీ దాంతోపాటు ఒక వరం కూడా ఉంటుంది, మీరు సాక్షాత్తు భగవంతుని దర్శించుకుంటారు అనేసి. సో కృష్ణుడు తన భక్తుల యొక్క వాక్యాలు నెరవేర్చడానికి అప్పుడు చిన్న 5 years కృష్ణ. సో ఆ 2 చెట్ల మధ్యలో వెళ్ళి ఆ 2 చెట్లని విరదీసి అప్పుడు ఇద్దరు నలక్కువేర, మణిగ్రీవ వస్తారు, బయటికి వస్తారు. అప్పుడు సాక్షాత్ భగవంతుని దర్శించుకుంటారు. సో మనము ఏమి శాపాన్ని కానీ మనము భాగవతంలో వింటే దానికి ఏదో ఒక దేవుడు ఒక ప్లాన్ ఉంటుంది, మనకి ఏదో నేర్పిస్తున్నారు. సో అదేవిధంగా ఈరోజు ఈ తాత్పర్యంలో భాష్యంలో భూమాత మరి ధర్మదేవత ఇద్దరు చెప్తున్నారు వాళ్ళకి వాళ్ళ కష్టము ప్రత్యక్ష కారణము కలిపురుషని తెలుసు వాళ్ళకి. కానీ భగవద్భక్తులైన వారు ఆ దేవదోని అనుజ్ఞ లేనిది ఎవరును తమకు కష్టమును కలింప జాలని దృఢంగా విశ్వసించి ఉండిరి. సో భగవంతుని ఇంటర్ఫరెన్స్, ప్లాన్ లేనిది ఇలాంటి సిచ్యువేషన్ జరగదని వాళ్ళకు తెలుసు అన్నమాట. అదేవిధంగా మన జీవితంలో చాలా కష్టాలు కూడా ఉంటాయి. ఆ కష్టాన్ని ఎలా తీసుకుంటున్నామనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏది నేర్పిస్తున్నాడు దేవుడు అనేసి మనకు చాలా ఇంపార్టెంట్.
మనకు ప్రతి కష్టం ఒకటే సొల్యూషన్. ఆ సిచ్యువేషన్ ఏం నేర్చుకుంటున్నాము, దానికి పరిష్కారం ఏంటి? దానికి పరిష్కారం ఏంటి? కేవలం హరినామం. హరినామం చేయడం వల్ల అంత ఆస్పీషియస్ అనేది వస్తుంది. మాకేం కష్టం అది ఓన్లీ రెసిడ్యువల్, చాలా తక్కువ భగవంతుడు మనకిచ్చేది. ఒక 10% ఇస్తారు. ఆ 10% కూడా ఎందుకంటే ఈ బాడీలీ కాన్సెప్ట్, ఈ శరీరం నాది, ఈ కాన్సెప్ట్ నుంచి బయటికి రావాలి. ఈ కాన్సెప్ట్ నుంచి బయటికి రావాలంటే భగవంతుడు ఆ చిన్న కష్టం ఇస్తారు. అది కూడా పోతుంది ఎప్పుడు మనము బ్రహ్మన్ ప్లాట్ఫామ్కి వచ్చేస్తే, అది కూడా పోతుంది. ఆ మొట్టమొదటి అంశం బ్రహ్మన్ ప్లాట్ఫామ్ రావాలంటే మొట్టమొదటి సిమ్టమ్ అది. హరే కృష్ణ మంత్రం మనం జపిస్తూ ఏం అఫెన్స్ లేకుండా జపిస్తే మొట్టమొదటి సిమ్టమ్ ఏంటంటే బ్రహ్మన్ ప్లాట్ఫామ్. దాని తర్వాత ఇంకా నెక్స్ట్. సో అందుకే మనకు ఓన్లీ వన్ సొల్యూషన్. ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఒకే ఒక పరిహారం ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు. శ్రీల ప్రభుపాద్ की जय, श्रीमद् भागवतम की जय.